మనందరం కూడా ఎలా చేసుకోవాలండి అంటే, మనందరం కూడా 9 రోజుల పాటు కూడాను ఇటు లలితాదేవికి సంబంధించినటువంటి లలితా సహస్రనామం కానీ, లేకపోతే లలితా సహస్రనామ స్తోత్రం కానీ, నామాలు కానీ ఏదైనా సరే లలితాదేవికి సంబంధించినటువంటివి పారాయణ చేసుకోవటం, కుంకుమ పూజ చేసుకోవటం. కుంకుమ పూజ అంటే ఇంతింతేం వేయక్కర్లేదండి. 3 సార్లు మనం మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమః అని ఆ మేరు మీద వేసినట్టుగా భావన చేస్తే, మన దగ్గర ఉన్నటువంటి విగ్రహమో చిత్రపటానికో వేస్తే సరిపోతుంది. మనస్ఫూర్తిగా భక్తి అనే పుష్పాన్ని ఇచ్చి ఈ విధంగా ఈ కుంకుమని 3 సార్లు వేసినా సరిపోతుంది. అంటే 3 సార్లు వేసేసి ఊరుకోమని కాదు, అది మీ శక్తానుసారం, మీ ఇష్టానుసారం, మీ అనుకూలతను బట్టి చెప్తున్నాను. ఇక తర్వాత మరి రామ నవరాత్రులు కూడా అని కూడా అన్నారండి. అంటే మరి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి రోజునే రాముల వారు జన్మించటం జరిగింది కాబట్టి, ఆ రోజున శ్రీరామనవమి పండగని మనము అంగరంగ వైభవంగా, సీతారాముల కళ్యాణాన్ని కూడాను అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ ఉంటాము. అందుకు గాను రాముల వారికి సంబంధించినటువంటిది కూడాను ఏదైనా సరే మనకి నామ రామాయణం అని ఉంటుంది కదండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అని మొదలవుతుంది కదా. అలాంటిది కానీ, లేకపోతే కనుక రాముల వారికి సంబంధించిన రామకథ కానీ, రామాష్టోత్రం కానీ ఏదైనా సరే రాముల వారికి చేసామంటే హనుమంతుడికి కూడా ఎందుకని అంటే, ఇది రాముల వారికి చేస్తే హనుమంతుడు సంతుష్టులు అవుతారు, హనుమంతుల వారికి చేస్తే రాముల వారు సంతుష్టులు అవుతారు కదా. అందుకు కానీ ఈ విధంగా పూజ యథాశక్తిగా చేసుకోవచ్చు.